అయ్యాయి. ఇది ఇక్కడ ఉంది కానీ డీటెయిల్స్ కనిపించడం లేదు కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసేద్దాం. ఇక్కడ ఇగ్నోర్ చేద్దామా? ఎట్లా ఉంది ఇది? ఫ్రంట్ వ్యూ నుంచి కనిపించడం లేదు. సైడ్ వ్యూ నుంచే ఉంది ఇక్కడ. ఓకే, ఇవి కూడా డోర్స్ అనుకుంటా. డోర్స్ దాంట్లో ఇది లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చేదేమో. అవసరం లేదు, ప్రాక్టీస్ కోసమే కాబట్టి ఇది ఇగ్నోర్ చేసేస్తున్నా. అవసరం లేదు, ఇది వదిలేస్తున్నా దీన్ని. తర్వాత ఇంకా ఏ పార్ట్ ఉంది? ఇక్కడ ఈ వింగ్స్ ఉన్నాయి కదా, కొంచెం ఇది తగ్గిద్దాం. ఇది SY కొంచెం చిన్న చేద్దాం. చిన్న చేసి కొంచెం ఈ వైపు GY. ఇప్పుడు ఇంకా మిడిల్ పార్ట్ ఉంది కదా, దీన్ని చేద్దాం. నార్మల్గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా టెక్స్చర్లో చేసేయచ్చు, విండోస్ ఏమి ఇవ్వకుండా. నార్మల్ మ్యాప్లో వీటిని డ్రా చేసేసి అలా చేయొచ్చు, కానీ విండోస్ మోడలింగ్ కూడా చేద్దాం. అయితే ఈ బూలియన్స్ని ముందు అప్లై చేసేస్తున్నా. అప్లై ఎడిట్ మోడ్లో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మెష్ క్లీన్గా లేదు కదా, మెష్ని క్లీన్ చేద్దాం. దానికన్నా ముందు ఇక్కడ డెన్స్ వచ్చాయి చూసారా, ఈ డెన్స్ని క్లీన్ చేద్దాం. అడ్జస్ట్ చేద్దాం. రైట్ క్లిక్ చేసి సెట్ ఫ్లో. ఇది యాడాన్స్ని ఎనేబుల్ చేసుకోమని చెప్పాను, చాలా యూస్ఫుల్ యాడాన్ ఇది. ఇలాంటి డెన్స్ ఉన్నప్పుడు ఈజీగా తీసేయచ్చు అనమాట దాంతో. ఎడ్జ్ ఫ్లో యాడాన్తో సెట్ ఫ్లో. చూస్తున్నారా ఎలా అడ్జస్ట్ చేసేస్తుందో యాడాన్. మాన్యువల్గా చేయడం అంటే ఇది కష్టం అవుతుంది. ఇక్కడ ఎక్కువ ఎడ్జ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జ్ గ్రూప్స్ని ఇది డిజాల్వ్ చేసేద్దాం. Ctrl+X. ఇది కూడా డిజాల్వ్. Ctrl+X. దీన్ని సెలెక్ట్ చేసి సెట్ ఫ్లో. ఇంకెక్కడైనా జిగ్జాగ్గా ఉన్నాయా? ఇది ఇక్కడ రైట్ క్లిక్ సెట్ ఫ్లో. అంటే ఎడ్జ్ ఫ్లోని సెట్ చేస్తుంది అనమాట ఇది. అందుకే దాని పేరు కూడా సెట్ ఫ్లో అని పెట్టారు, ఎడ్జ్ ఫ్లో. సెట్ ఫ్లో ఇక్కడ కూడా. ఇది కూడా బూలియన్ చేసామా? ఈ బాక్స్ అవసరం లేదు, కటర్ బాక్స్. దీన్ని డిలీట్ చేసేస్తున్నా ఎడిట్ మోడ్లో. దీని మిర్రర్ని ఒకసారి హైడ్ చేసేసి దీన్ని మాత్రం ఐసోలేట్ చేసి చూద్దాం. ఇక్కడ బూలియన్ అవ్వలేదు ఇది, ఎందుకంటే ప్లేన్ లాగా ఉంది కదా. ప్లేన్ లాగా ఉండకుండా సాలిడ్ లాగా ఉండాలి, అప్పుడే కరెక్ట్గా బూలియన్ అవుతుంది. ఇది సాలిడ్ లాగా లేకుండా చేశాను నేను. నార్మల్గా ప్లేనే కదా ఇది, థిక్నెస్ ఏం లేదు దీనికి. సరే ఏం కాదు. ఏం చేద్దామంటే ఇక్కడ దీని నుంచి స్టార్ట్ చేద్దామా? క్లీనప్ దీని నుండి స్టార్ట్ చేద్దాం. టెక్స్ట్ మోడ్. దీనికి మర్జ్ చేసేస్తున్నా. ఇది దీనికి మర్జ్. తర్వాత ఇది దీనికి, ఇదేమో దీనికి. స్లైడ్ చేయాలి. జీజీ ప్రెస్ చేస్తే ఎడ్జ్ మీద స్లైడ్ చేయడానికి వస్తుంది. ఇది
ఎం లాస్ట్, జీజీఈ. ఇది కొంచెం జిగ్జాగ్గా వచ్చింది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మీరు ఏమైనా ముందు చూస్తే పార్ట్స్ని లైవ్లో అడగొచ్చు. నేను అప్పుడప్పుడు చార్ట్ చూస్తుంటాను. ఇక్కడ దీనికి మర్చి ఎం లాస్ట్, షిఫ్ట్ ఆర్. లాస్ట్లో చూద్దాం. ఇది ప్రజెంట్ అయితే మర్చ్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న వర్సెస్ అన్ని డిసాల్వ్ చేసేసి కొంచెం ముందుగా అవి తీసేసిన తర్వాత మిగతా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎడ్జూప్స్ ఎక్కువ ఉన్నాయి, వీటిని కూడా డిజాల్వ్ చేసేద్దాం. కంట్రోల్ ఎక్స్ డిజాల్వ్. తర్వాత ఇక్కడ నైఫ్ టూల్ తీసుకొని ఇక్కడ ఒక ఎడ్జూప్ని యాడ్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఒక ఎడ్జూప్ని యాడ్ చేసి కొంచెం స్లైడ్ చేసి ఈ వర్టెక్స్ని కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇక్కడ మర్జ్ అవ్వలేదు. ఈ ఫేస్ని డిలీట్ చేసేస్తున్నాను నేను. డిలీట్ చేసేసి వర్టెక్స్ మోడ్లో దీన్ని ఎఫ్ కనెక్ట్ చేయాలి. తర్వాత ఈ వర్సెస్ని ఎఫ్తో ఫిల్ చేయాలి. ఎఫ్ టు యాడ్ అని ఎనేబుల్ చేసుకుంటే ఈ విధంగా ఫిల్ చేయడానికి వస్తుంది. క్వాడ్స్గా ఫిల్ అవుతుంది, లేకపోతే ట్రైగా 3 వర్సెస్తో ఫిల్ అవుతుంది మీరు ఎఫ్ టు యాడ్ అని ఎనేబుల్ చేసుకోకుంటే. ఈ వర్సెస్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫిల్. తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసేయాలి. అవసరం లేదు ఈ ఫేసెస్. ఇవి డిలీట్ చేయొద్దు, డిలీట్ ఫేసెస్. ఇప్పుడు ఈ వర్టెక్స్ని ఎం లాస్ట్, షిఫ్ట్ ఆర్. ఇవి ఎం సెంటర్. ఈ ఎడ్జ్ని కంట్రోల్ ఎక్స్ప్రెస్ చేసి డిజాల్వ్ చేశాను నేను. చేస్తున్నవన్నీ కూడా షార్ట్ కట్స్ ఇక్కడ కనిపిస్తాయి, మీరు చూడొచ్చు. తర్వాత ఏం చేద్దామంటే ఇక్కడ థిక్నెస్ కోసం ఒకసారి సాలిడిఫై మాడిఫైని యాడ్ చేసి ఇక్కడ ఈవెన్ థిక్నెస్కి టిక్ చేసి ఓన్లీ రిమ్ మాత్రమే ఉండాలి, మొత్తం సాలిడిఫై అవ్వద్దు. ఈ రిమ్కి తీసేస్తే మొత్తం సాలిడిఫై అవుతుంది. ఈ విధంగా మొత్తం అవసరం లేదు, ఓన్లీ రిమ్ మాత్రమే సాలిడిఫై అవ్వాలి. రిమ్ అంటే తెలుసు కదా మీకు, ఇది దాని అంచులు మాత్రమే థిక్ అవ్వాలి. తర్వాత దీన్ని అప్లై చేసేస్తున్నాను ఎడిట్ మోడ్లో. ఇక్కడ కూడా వచ్చేసింది. దీన్ని అడ్జస్ట్ చేయాలి. ఈ ఎడ్జూప్స్ని సెలెక్ట్ చేసి జీజీ స్లైడ్. ఇక్కడ ఇవి ఓవర్లాప్ అవుతున్నాయి, ఈ ఓవర్లాప్ని తీసేయాలి. ఇక్కడ ఈ ఎడ్జ్ని పైనకు మూవ్ చేస్తున్నా. వర్టెక్స్ మోడ్లో మూవ్ చేయకుండా వర్టెక్స్ మోడ్లో ఈ వర్టెక్స్ని ఇటువైపు స్లైడ్ చేసి ఈ వర్టెక్స్ నుంచి ఈ వర్టెక్స్ వరకు సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఈ వర్సెస్ కొంచెం పైనకి. ఇక్కడ వర్టెక్స్ ఉందా, ఇది కొంచెం పైనకి.
వీటిని కూడా కొంచెం పైనకు మూవ్ చేస్తాను. ఓకే. ఇంత సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా! ఏం చేద్దామంటే ఒకటి బౌండరీ లూప్ లాగా ఒక లూప్‌ని క్రియేట్ చేద్దాం ఇక్కడ. ఎడ్జ్ లూప్‌ని. ఇక్కడ నుంచి ఇక్కడ సపోర్ట్ లూప్ ఇది. సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైయర్ యాడ్ చేస్తే ఇది సపోర్ట్‌గా ఉంటుంది. ఎంటర్. ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్‌ని యాడ్ చేసి ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేసి ఎఫ్ ప్రెస్ చేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఎంటర్. ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్‌ని యాడ్ చేసి ఈ వర్టెక్స్‌ని సెలెక్ట్ చేసి జే. లేదా దీనికి మర్జ్ చేసేద్దాం. మర్జ్ లాస్ట్. కొంచెం కిందికి మూవ్ చేసి ఇక్కడ ఎం లాస్ట్. ఈ ఎడ్జ్ లూప్ అవసరం లేదు. కంట్రోల్ ఎక్స్ డిజాల్వ్. లూప్ క్రియేట్ అయింది. అయితే ఇక్కడ ఈ ఎడ్జ్ అనేది సపరేట్‌గా ఉండాలి. కాబట్టి ఈ 3 ఎడ్జెస్‌ని సెలెక్ట్ చేసి ఆల్ట్ వి ప్రెస్ చేస్తే స్ప్లిట్ అవుతుంది ఎడ్జ్. కిందికి మూవ్ చేస్తున్నాను. కిందికి కాకుండా మళ్ళొకసారి అండు చేసి మళ్ళొకసారి స్ప్లిట్ చేస్తాను. మౌస్‌ని ఈ వైపు ఉంచి ఆల్ట్ వి ప్రెస్ చేస్తే ఈ వైపు మూవ్ అవుతుంది ఎడ్జ్. కింది వైపు నుంచి స్ప్లిట్ చేస్తే కింది వైపు మూవ్ అవుతుంది. కాబట్టి మౌస్‌ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి స్ప్లిట్ చేయాలి. డిజాల్వ్. ఎన్ ప్రెస్ చేసి ఈ మెయిన్ క్రీజ్‌ని 0 చేసేస్తున్నా. ఓకే. తర్వాత ఇది కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేసి డిజాల్వ్ చేసేద్దాం. ఈ వర్టెక్స్ జే. వీటిని సెలెక్ట్ చేసి ఇది అవసరం లేదు. కంట్రోల్ ఎక్స్ డిజాల్వ్. దీన్ని సెలెక్ట్ చేసి జే. ఈ ఎడ్జెస్‌ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ సెట్ ఫ్లో. ఓకే. ఇప్పుడు దీనికి సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైయర్‌ని యాడ్ చేద్దాం. ఇక్కడ ట్రైస్ వచ్చాయి. ఈ ఎడ్జ్ లూప్‌ని డిజాల్వ్ చేసేసేయాలి. అవసరం లేదు అది. తర్వాత ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఒకసారి. సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైయర్‌ని యాడ్ చేసి ఇక్కడ ఏమవుతుంది? రైట్ క్లిక్ షేడ్ స్మూత్. షిఫ్ట్ బి. ఇక్కడ పైనకి కిందకి ఉండడం వల్ల ఈ విధంగా కనిపిస్తుంది. ఏం చేద్దామంటే దీనితో మర్జ్ చేసేద్దాం. ఎం లాస్ట్. తర్వాత దీన్ని ఇక్కడ ఉంది కదా! ఈ వర్టెక్స్‌ని ఈ వర్టెక్స్‌తో ఎం లాస్ట్. ఇంకా ఈ వర్సెస్ అవసరం లేదు. వీటిని డిలీట్ చేసేద్దాం. లోపల ఉన్నాయి కదా! ఇవి. డిలీట్ వర్సెస్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. టూ చేద్దాం సబ్ డివిజన్.
ఇక్కడ కొంచెం డెన్స్ లాగా వచ్చినాయి. దీనికి ఏం చేద్దామంటే వీటిని కొంచెం మూవ్ చేద్దాం. ఇక్కడ క్వాడ్ రావాలి. కంట్రోలర్ జే. ఇంకెక్కడ ట్రైస్ వచ్చాయా? లేదు, అన్ని క్వాడ్సే ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ డెంట్ లాగా ఉంది. రైట్ క్లిక్, సెట్ ఫ్లో. ఇక్కడ కూడా సెట్ ఫ్లో చేద్దాం. రైట్ క్లిక్, సెట్ ఫ్లో. డిస్టర్బ్ అయిపోయింది. టైం 8:17. సరే, మిగిలింది రేపు చేద్దాం. ఇప్పుడైతే కొన్ని డెంట్స్ వచ్చాయి, వీటిని రేపు తీసేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగవచ్చు, లైవ్లో కూడా అడగవచ్చు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. రేపు లైవ్లో కలుద్దాం.